దళపతి విజయ్ గారితో మీ ఫస్ట్ కాన్వర్సేషన్ ఎలా ఉండింది? యాక్చువల్గా ఎక్కువ మాట్లాడరు. ఈజ్ వెరీ సింపుల్. ఈజ్ ఎ గుడ్ లిజనర్, గ్రేట్ అబ్జర్వర్, బట్ హీ టాక్స్ అట్లీస్ట్ ఇనీషియల్లీ వెరీ లెస్. సో కాన్వర్సేషన్ వాజ్ వెరీ స్మూత్. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ హిమ్ slowly, you know, you will understand him better, and his approach, his way of functioning, his way of working. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అయినా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇప్పుడు యూ సీ ద ప్రొఫెషనలిజం ఇస్ సేమ్. ద సింప్లిసిటీ ఐ థింక్ ఈజ్ అన్మ్యాచబుల్ ఫర్ ద పొజిషన్ దట్ ఈస్ హోల్డింగ్. ద సింప్లిసిటీ దట్ ఈస్ హ్యావింగ్, they're not relatable. నాకు తెలిసి ఇప్పుడు ఆయన్ని సీఎంగా అవ్వకముందు ఆయన్ని కలిసిన వాళ్ళు సీఎం అయిన తర్వాత ఆయన కలిసిన పెద్ద తేడా ఉండదు. నాకు తెలిసి ఇంత కూడా తేడా ఉండదు. హీఈస్ ద సేమ్ పర్సన్. అలాగే సేమ్ డిసిప్లిన్. అంటే ఇప్పుడు సెట్లో కూడా అంటే అందరూ యాక్టర్లని డైరెక్టర్స్ యాక్టర్ అంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎస్, బట్ విజయ్ సార్ వచ్చేసరికి ఈజ్ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఓకే, మీకు ఏ విధంగా అంటే ఇప్పుడు 7 o'clock లొకేషన్కి వచ్చేస్తారు మేడం, ఓకే, రెడీ ఫర్ షార్ట్. 6 o'clock వరకు సెట్లో ఉంటారు. దాంట్లో కూడా మధ్యలో మ్యాక్సిమం క్యారవాన్ కూడా వెళ్ళరు. అక్కడ ఒక ఇది వేసేసుకొని కూర్చొని ఉంటారు. 2 things. ఒకటి సర్స్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఇంకొకటి ఒక స్టార్ హీరో సెట్లో ఉన్నప్పుడు చాలా పనులు ఆటోమేటిక్గా తనకు జరిగిపోతాయి. ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు, అంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎఫిషియెంట్ టీమ్, బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో థింగ్స్ విల్ బి వెరీ స్మూత్ అండ్ దేర్ వోంట్ బి. ఆయనే తొందరగా వచ్చారు, మనం లేట్గా వస్తే బాగుండదు. వీళ్ళంతకంటే ప్లస్ ద ఎఫెక్ట్గా షూట్ చేయాలి అది. ప్లస్ వర్కింగ్ స్టైల్ కూడా హీ విల్ టెల్ బిఫోర్ ఓన్లీ. అంటే ప్యాటర్న్ ఏంటంటే 1st of every month to 20th of every month he'll shoot. ఓకే, 20 days. ఓకే. సో ప్రొడ్యూసర్స్ నో, ఆల్ టెక్నీషియన్స్ నో, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షూట్ ప్లాన్ చేసుకోవచ్చు. మధ్యలో సార్ షూట్కి రాకపోవడాలు అవి ఏ ఉండవు. అది చాలా బెస్ట్ వే టు షూట్. నేను ఎందుకు ఒకసారి సారీ సార్ ఫర్ ఇంటరప్ట్, నేను అది విజయ్ గారిది స్టైల్ చూసి నేను అడాప్ట్ చేసుకున్నా. నేను కూడా షూటింగ్ ఏం చేస్తాను అంటే 1st of month 20 days పెడతా. నెక్స్ట్ 10 days మనం ఏం తీసాం, అది కరెక్ట్గా తీసామో లేదా, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక చిన్న బఫర్ ఉంటుంది. 10 days హ్యాపీగా 10 days బఫర్ చేసుకుని మళ్ళీ షూట్కి వెళ్ళొచ్చు. సో నేను అది ఫాలో అవుతున్నాను. 20 days షూట్, 10 days ఆఫ్. ఆ 10 daysలో మోస్ట్లీ బికాస్ ఈ షార్ట్ ఫర్ 20 days, మేబీ 4-5 days ఫర్ అన్వైండింగ్, నెక్స్ట్ 4-5 days ఫర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్. అదర్వైజ్ ఎలా అవుతుందండి ఫర్ ది నార్మల్ ఆడియన్స్ టు నో, లేకపోతే షూట్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి మధ్య మధ్యలో? అలా టెస్ట్ వెళ్ళిపోతారు. కొంతమంది నాన్ స్టాప్కి వెళ్తారు, కొంతమందికి ఒకసారి ఒక మంత్లో 10 రోజులే చేయొచ్చు, ఒక మంత్ కంప్లీట్గా మంచి చేయొచ్చు. బట్ ప్రాపర్గా షెడ్యూల్ చేసి డేట్ టు డేట్ డేట్స్ ఇచ్చారంటే ఆ డేట్ టు డేట్ షూట్ జరగాల్సిందే. సో ఫస్ట్ 20 పక్కా జరగాలి. ఎక్కడున్నా ఏదున్నా తెచ్చిపెట్టి షూట్ స్టార్ట్ చేసుకొని చేసేయాలి. ఎందుకంటే అది ఆ టైం లైన్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది ఆ టైం లైన్ తర్వాత ఆయనకి. సో నేను వారిసు అప్పుడు చూశాను కదా, వంశీ అన్నది నేను పాపం చాలా వంశీ అన్న కొద్దిగా దాన్ని ఏమంటారు, మన కొద్దిగా లీజర్గా ప్లాన్ చేసుకునేది. కానీ ఈ 20 days చేసేటప్పుడు ఏమైపోయిందంటే వంశీ అన్నప్పుడు ఒక రకంగా అది ఫాస్ట్గా అయిపోయింది ఫిల్మ్. అదే చెప్పాను, చూసావా 4 నెలలు 5 నెలలు టప్ అయిపోయింది ప్రాజెక్ట్ అంటే. కరెక్టే తమ్ముడు. దట్స్ బెస్ట్ వే టు షూట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫుల్ హ్యాపీ. అదర్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అందరికీ ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో సినిమా కూడా చాలా అనిల్ గారు చెప్పారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు తిని కూడా ఎంత ఫాస్ట్ చేస్తారు, ఆయన కూడా చాలా ఫాస్ట్గా. షూటింగ్ పిలిచినా కూడా రాలేదు సార్, అంటే సంక్రాంతికి వచ్చేయాలి కదా, రెండంటే కూడా రాలేదు సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారు షూట్ అయ్యేటప్పుడు మధ్యలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా, అలాంటి ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటాయండి? ఉంటాయి మేడం, డెఫినెట్గా. ఈ స్టోరీ మేకింగ్ ప్రాసెస్లో ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాం, ఎలా చెప్పదలుచుకున్నాం, ఏ సీన్ ద్వారా చెప్పదలుచుకున్నాం, ఆ సీన్ ఎసెన్స్ ఏంటి, ఆ సీన్ ద్వారా ఎమోషన్ క్యారీ అవుతుందా, కామెడీ క్యారీ అవుతుందా, లేకపోతే కంటిన్యూటీ క్యారీ అవుతుందా, ఆ సీన్ వల్ల ఏ సినిమాకు ఉపయోగం ఏంటి, అదాన్ని ఎలా బైండ్ చేస్తున్నాం, ఏ థ్రెడ్తో బైండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ హీఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే, విజయ్ సార్కి స్ట్రెంగ్త్ తన స్టార్డమ్ మాత్రమే కాదు,
స్టార్డంతో పాటు తన హిజ్ లవ్ ఫర్ ఏ సినిమా, క్రాఫ్ట్ అండ్ పీపుల్, ఇలా ఉంటేనే విల్ బీ ఏబుల్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. హిజ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ డీప్. అంటే ఇలా కూర్చొని ఈ మే బీ ఏబుల్ టు స్పీక్ టు ఆల్ పీపుల్. అంటే ఇది రిజల్ట్స్ కూడా మీకు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంటే అవును, ఇప్పుడు మేము కళ్ళారా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ హిజ్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ Everything. తను ఏం చేస్తారు అని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైపోయిందంటే మేడం, విజయ్ సార్ వచ్చేసరికి తను హీజ్ మోర్ లైక్ ఏ ఎమోషన్ ఫర్ ద పీపుల్. సినిమా వస్తే ఒక సెలబ్రేషన్. అది చాలాసార్లు చూస్తే ఈ రివ్యూసు, రేటింగ్సు, ఈ క్రిటిసిజము దీనికంతా అతీతంగా, బియాండ్, అవునవును, దీనికంతా బియాండ్ ఆల్ దట్ విజయ్ సార్ సినిమా వస్తుంది, ఇట్స్ ఎ ఫెస్టివల్. అంటే నేను ఒకసారి డిస్ట్రిబ్యూషన్తో మాట్లాడుతూ, నేను మలేషియా ఈవెంట్లో కూడా చెప్పాను, మాట్లాడుతూ అడిగాను. అంటే నేను ఫస్ట్ ఇది మా కేవన్ ప్రొడక్షన్కి ఫస్ట్ తమిళ సినిమా. మాట్లాడుతూ ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, దివాళీకి రావాలా, దసరాకి రావాలా, ఎప్పుడు వస్తే ఏ పండుగ వస్తే బాగుంటుంది, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అన్నారు. అది మీ కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడే పండుగ. డౌట్ ఉంది,